కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా డీసీసీ కార్యాలయం వద్ద నిర్వహించిన వేడుకలు పార్టీ చరిత్ర, త్యాగాలు, పాలన అనుభవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంగా నిలిచాయి. వందేమాతరం గీతం ఆలపించి పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం ద్వారా జాతీయ భావోద్వేగాన్ని స్పష్టంగా ప్రతిబింబించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యల్లో పార్టీ స్థాపన నుంచి స్వాతంత్ర్య సాధన వరకు కాంగ్రెస్ పాత్రను గుర్తు చేస్తూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలను ప్రస్తావించడం ద్వారా చారిత్రక వారసత్వాన్ని ప్రజలకు గుర్తు చేశారు. ముఖ్యంగా అట్టడుగు వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, మహిళల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను వివరించడం ద్వారా సామాజిక న్యాయం అంశాన్ని కేంద్రంగా నిలిపారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం పాల్గొనడం ద్వారా కార్యక్రమానికి రాజకీయ ప్రాధాన్యం పెరిగింది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందన్న వ్యాఖ్యలు పార్టీ పాలనపై విశ్వాసాన్ని వ్యక్తపరిచాయి. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ 140వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రజలకందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశ ప్రజలకు అండగా కాంగ్రెస్ జెండా రూపొందించబడి 140 సంవత్సరాలు పూర్తయిన వేళ భారతదేశంలో ప్రజల అభ్యున్నతి కొరకు, ప్రాంతాల అభ్యున్నతి కొరకు, భిన్నత్వంలో ఏకత్వం, అందరినీ సమానంగా ముందుకు తీసుకుని వెళ్లాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు జరిగిన సందర్భంలో భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి పార్టీ, స్వాతంత్రం వచ్చిన తదుపరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో జరిగినటువంటి పోరాటంలో వచ్చినటువంటి మన స్వాతంత్రం, జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన నాటి నుంచి వెనుకబడిన ప్రాంతాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పేద ప్రజల అభ్యున్నతి కోసం ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామి దేశంగా తీసుకొని పోవడానికి ఆతృతపడి ప్రధానంగా చేసినటువంటి వారందరి కృషిని కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారా చూసినటువంటి సందర్భంలో భారతదేశంలో గ్రామంలోని ప్రతి పేదింటి గడపకు అందుతున్నటువంటి సంక్షేమం ఏదన్నా ఎప్పుడు ప్రారంభమైందంటే అది కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించినటువంటి సందర్భంలో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కానీ, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కానీ, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కానీ, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కానీ, మన్మోహన్ సింగ్ కానీ, లాల్ బహదూర్ శాస్త్రి కానీ, ఈ విధంగా భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నటువంటి ప్రధానులు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు వచ్చినటువంటి పథకాలే ప్రతి గ్రామంలో పేదింటి గడపకు చేరినే తప్ప 12 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఏ ఒక్కటి పేదలకు ఉపయోగపడేటువంటి పథకాన్ని తీసుకురాలేదనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ యాదిగి చేస్తూ మహాత్మా గాంధీ పేరు ఉన్నటువంటి ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చేటువంటి కార్యక్రమం చేయడం తప్ప ప్రభుత్వ రంగ సంస్థలుగా ఆనాడు ప్రైవేటు పరం ఉన్నటువంటి తీసుకొని వచ్చి ప్రభుత్వ రంగ సంస్థలుగా బహుళార్థక ప్రాజెక్టులు అనేక ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వస్తే ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ప్రైవేటు పరం చేసేటువంటి కార్యక్రమం అప్పడంగా దగ్గర వరకు చేసేటువంటి కార్యక్రమం తప్ప పేద ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తప్ప ఇతర పార్టీలు చేయనటువంటివి ఈరోజు మనం చూస్తున్నటువంటి సందర్భం గ్రామాల్లో. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తెలంగాణ కూడా 4 కోట్ల ప్రజల ఆకాంక్షను కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిన వేళ
ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇంతకుముందు నాకంటే ముందు మాట్లాడిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ జెండా అంటేనే పేద ప్రజల ఎజెండాగా ముందుకు పోయేటువంటి కార్యక్రమంలో అనేక పేదలకు ఈరోజు గరీబీ అట్టవాడు నినాదం తీసుకుని వచ్చినటువంటి సందర్భం కానీ, కూడు గూడు గుడ్డ నినాదం తీసుకుని వచ్చింది కానీ, పోడు భూముల పంపిణీ కానీ, ఇందిరం ఇండ్లు లేనోళ్ళకి కట్టించేటువంటి కార్యక్రమం కానీ, రాజ్యపాలన రద్దు చేసే కార్యక్రమం కానీ, బ్యాంకులను జాతీయకరణ చేసే కార్యక్రమం, ఉపాధి హామీ పథకం తీసుకురావడం కానీ, విద్యా హక్కు, ఈ విధంగా చూసుకుంటూ అనేక పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు అమలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీ 140 సంవత్సరాలు ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న వేళ రాబో రోజుల్లో ఈ దేశాన్ని మరింత అగ్రగామి దేశంగా దూసుకొని వెళ్లేటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంటుంది. పేద ప్రజలకు అండగా నిలబడుతుంది. ఎక్కడ ప్రజలకు అన్యాయం జరిగినా అక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ జెండా నిలబడుతుంది, వారికి అండగా చెప్పని మాట సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈ జెండా కార్యక్రమాన్ని ఈరోజు పార్టీ పథకాన్ని ఆవిష్కరించుకోని కార్యక్రమం జరిగిన సందర్భంగా నేను ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.